2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సింహ రాశికి అధిపతి సూర్యుడు. సింహ రాశిలో మగ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో ఉంటారు. 13వ తారీఖు నుంచి ఆయన వృషభ రాశికి వెళ్ళటం మూలంగా మీకు కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. గురువు, సూర్యుడు అలాగే శుక్రుడు కూడా ఉండటం మూలంగా ఈ 3 గ్రహాలు 13వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా కూడాను మీకు చాలా డెవలప్మెంట్ అంటూ ఉంటుంది. బుధుడు లాభస్థానాధిపతి అయి ఉన్నారు, ఆయన నీచబడి ఉన్నారు మీన రాశిలో. దాని తర్వాత 10వ తారీఖు నుంచి మేషరాశికి వస్తారు. మీకు బిజినెస్ పరంగా కూడాను మీకు చాలా డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. 10వ తారీఖు నుంచి పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మే 10 తర్వాత నుంచి మీకు చాలా మంచి ఫలితాలంటూ చూస్తారు. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు 10వ తారీఖు నిలిచబడి ఉండటం మూలంగా కుటుంబ వ్యక్తులతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మే 10వ తారీఖు నుంచి మేషరాశికి వస్తారు కాబట్టి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుజుడు మీనరాశిలో ఉండటం మూలంగా మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కడైనా బయటికి వెళ్తే కనుక సీటు బెల్ట్ అలాగే హెల్మెట్ లాంటివి ధరించండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.